మనకి ఈ రష్యాది అమెరికా గొడవ బిగినయ్యాక అంటే అమెరికా ఉక్రెయిన్ని రెచ్చగొట్టి రష్యా మీద యుద్ధం చేయించి రష్యా వచ్చి ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు ఉలేగారులు అని పేరు వినబడింది బాగా. అంటే వాళ్ళు విపరీతమైన కోటీశ్వరులు, బిలియనీర్లు, రష్యాలోనూ బిలియనీర్లు. రష్యా పక్కన పెట్టుబడిదారీ దేశం కాదు, కమ్యూనిస్ట్ దేశం అంటారు, కానీ అక్కడ ఈ ఉలేగారులు అనేటటువంటి వాళ్ళు, అంటే పుతిన్ కూడా అట్లాంటి వాడే అనమాట. అంటే అపర కోటీశ్వరులు అక్కడ వీళ్ళు. అలాంటి వాళ్ళ ఆస్తుల్ని యూరప్ దేశాలు సీజ్ చేయటం, అయ్యమ్మి డబ్బులు ఉక్రెయిన్కి ఇవ్వడం లాంటివి కూడా చూసాం. అలా ఉలేగారులు ఎట్లాగో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాలంలో రోచిల్స్ అనేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు అపర కోటీశ్వరులు. ఇక్కడ దాని పేరేమంటారు, అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, అట్లా ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వివిధ కంపెనీలు పెట్టి భారతదేశంలో ఈ ప్లేస్ మేము తీసుకుంటాం, ఆ ప్లేస్ మేము తీసుకుంటాం అంటూ ఆ ప్రాంతం మీద ఆధిపత్యం చలాయించి ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు దోచుకుని ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గాలు చేసినటువంటి రాక్షసులు ఇక్కడ వాళ్ళకి రాజులకు, ఒక రాజుకి డబ్బులు ఇచ్చినేమో వాళ్ళతో యుద్ధం చేయమని చెప్పడం, ఇంకొక రాజుకేమో ఆయుధాలు ఇచ్చి వాళ్ళతో యుద్ధం చేయమంటాం. వాళ్ళిద్దరూ చివరికి యుద్ధాలు చేసుకుంటూ అప్పుల పాలైతే వాళ్ళ మీద పెత్తనం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం, తద్వారా అక్కడ రాజ్యాలకు ఉన్నటువంటి వ్యాపారాలు వాళ్ళ సొమ్మంతా కూడా వాళ్ళ దేశాలకు పట్టుకుపోవడం, ఇట్లా చేసినటువంటి రాక్షసులు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అమర్త్య సేన్ అని ఎవరైతే ఉన్నారో, అమర్త్య సేన్ ఒక్క కుటుంబం ఈ వర్గానికి సంబంధించినటువంటి కుటుంబం, భారతదేశాన్ని లూటీ చేసినటువంటి కుటుంబం. అదే సందర్భంలో అమర్త్య సేన్ వచ్చేటప్పటికి సీక్రెట్ సొసైటీ, కేంబ్రిడ్జ్కి సంబంధించినటువంటి సీక్రెట్ సొసైటీ ఏదైతే ఉందో, భారత్ లాంటి దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి సొసైటీ సభ్యుడు, ఇవన్నీ నీకు తెలియదా అంటూ రాజ్దీప్ సర్దేశాయిని కొంతమంది ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నటువంటి వేళ ఈ పాయింట్ చర్చకు వచ్చిందనమాట.